హాయ్, వెల్కమ్ టు కనకదుర్గ కిచెన్. ఈరోజు రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ లేదా 5 ధాన్యాల దోశ. ఈ దోశను ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఈ దోశ ఉపయోగపడుతుంది. ఈ దోశను ఏ ధాన్యాలతో తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. జొన్నలు, సజ్జలు, రాగులు, మినపగుళ్ళు, బియ్యం, మెంతులు. ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జొన్నలు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, పొట్టను క్లీన్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. సజ్జలు ఐరన్, జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. రాగులు ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను తగ్గిస్తుంది మరియు ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. మినపగుళ్ళు ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండడానికి మరియు శరీరాన్ని బలంగా ఉంచుతుంది. బియ్యం ఐరన్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. శక్తిని ఇస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మెంతులు షుగర్ను బాగా కంట్రోల్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరియు గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇలా కలిపిన ధాన్యాలన్నింటినీ సరిపడగా వాటర్ వేసుకొని 6 నుండి 8 గంటల పాటు నాననివ్వండి. నానిన ధాన్యాలన్నింటినీ 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఏమైనా వేస్ట్ ఉంటే పోతుంది. కడిగిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని రాత్రంతా ఇలా పులవనివ్వండి. ఇలా చేస్తే దోశ క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. అంతేనండి, మల్టీగ్రెయిన్ దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి అట్ల పెనం పెట్టండి. పెనం బాగా వేడెక్కనివ్వండి, లేకపోతే దోశ అంటుకుపోతుంది. ఇప్పుడు ఒక గరిటె దోశ పిండి తీసుకొని దాన్ని రౌండ్ షేప్ వచ్చేలాగా వేయండి. అప్పుడు అందరికీ నచ్చుతుంది. దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని దోశ చుట్టూరు వేయండి. బాగా కాలిన తరువాత దోశను ఒకవైపు నుండి మరొక వైపుకు తిరగేయండి. దోశ 2 వైపులా బాగా కాలిన తరువాత అటు ఇటు తిరగేస్తూ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాకడ చెప్పిన ప్రాసెస్లోనే రెండవ దోశ కూడా వేసుకుందాం. ఇప్పుడు దోశకు అదిరిపోయే కాంబినేషన్లో చట్నీ తయారు చేసుకుందాం. చట్నీకి కావలసిన పదార్థాలు పల్లీలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. గరిటతో కలుపుతూ వేపుకోవాలి, లేదంటే పల్లీలు త్వరగా మాడిపోతాయి. కొద్దిగా వేగనిచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తరువాత చట్నీకి తాలింపు యాడ్ చేసుకోవాలి. మరింత టేస్ట్ పెరుగుతుంది. ఇదేనండి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే మల్టీగ్రెయిన్ దోశ. ఇలా తయారు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.